రైట్ గైస్, మనము నిన్నటి క్లాస్లో నోట్బుక్ వెళ్ళాం, నాప్కిన్, గూగుల్ ఏఐ స్టూడియో అండ్ ఫైనల్గా జెన్స్పార్క్ నేర్చుకున్నాం. చాలా స్టూడెంట్స్ వండర్ఫుల్గా మైండ్ మ్యాప్ క్రియేట్ చేశారు, పాడ్కాస్ట్కి చాలా ఎక్సైట్ అయ్యారు, గూగుల్ ఏఐ స్టూడియోలో దాంతో మాట్లాడారు. ఇట్స్ రియలీ గుడ్. ఈరోజు కొన్ని మోర్ టూల్స్ నేర్చుకుందాము. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఎన్ని టూల్స్ నేర్చుకున్నా అన్నది ఇంపార్టెంట్ కాదు, నేర్చుకున్న టూల్ని బాగా ప్రాక్టీస్ చేస్తావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఓకే, అందులో భాగంగా ఈరోజు మనము క్లాడ్, గామా, పర్ప్లెక్సిటీ, టైం ఉంటే హెడ్రా గురించి మాట్లాడదాం. చాలా మందికి ఈ మధ్య కార్టూన్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు నేను కొన్ని బేసిక్స్ నేర్పిస్తే ప్రాక్టీస్ చేయండి. మన క్వశ్చన్స్ వస్తే రేపు మాట్లాడుకుందాం. క్లాడ్ ఏఐ, దిస్ ఈజ్ అనదర్ టూల్. ఓకే, ఇది కోడ్ కూడా క్రియేట్ చేస్తుంది. ఓకే, సేమ్ లైక్ చాట్ జీపీటీ, బట్ దీని కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది. కోడ్ విషయంలో మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంది. ఓకే రైట్, అయితే let's see something here. What are your capabilities? దాన్ని అడుగుదాం. నీ కేపబిలిటీస్ ఏంది నువ్వు చెప్పాయి అడుగుతాను. టెక్స్ట్ అండ్ అనాలిసిస్ చేస్తూ ఉంటుంది, ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ప్రొవైడ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆన్ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్, ట్రాన్స్లేట్ బిట్వీన్ లాంగ్వేజెస్, కోడ్ అండ్ టెక్నికల్ వర్క్, క్రియేటివ్ టాస్క్స్, రైటింగ్ లైక్ స్టోరీస్, పోయమ్, స్క్రిప్ట్స్ కూడా చేస్తూ ఉంటుంది, రీసెర్చ్ ఇన్ఫర్మేషన్, ఇంటరాక్టివ్ కాంటెంట్, HTML పేజెస్ చేస్తూ ఉంటుంది. తర్వాత వర్క్ విత్ వేరియస్ లైబ్రరీస్ ఫర్ చార్ట్స్, 3D గ్రాఫిక్స్ అండ్ మోర్. ఫైల్ ప్రాసెసింగ్, రీడ్ అండ్ అనలైజ్, అప్లోడ్ ఫైల్స్, టెక్స్ట్, CSV ఇమేజెస్, ప్రాసెస్ మాన్యువల్ డేటా. ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఫైల్ అప్లోడ్ చేయండి, అది బాగా ప్రాసెస్ చేస్తుంది. ఓకే, సో ఇదంతా చెప్తుంది కాబట్టి మీరు అన్ని ట్రై చేయండి. టెక్స్ట్ ఎట్లా చేస్తుంది, కోడ్ ఎట్లా చేస్తుంది, కీప్ ఆన్ ఆస్కింగ్. మనం HTML కస్టమ్ HTML చేసాం కదా, ఇది చాలా బాగా చేస్తుంది. ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయమంటే ప్రాపర్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తుంది. ఒక 2-3 టాస్క్లు మనం చేద్దాం. ఓకే, ఇక్కడ నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నా నేను. యూ కెన్ అప్లోడ్ ఎనీ ఫైల్. నేను మన ODMT బ్రౌజర్ని అప్లోడ్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా మీరు ఏం చేయండి, ఒక టాపిక్ రీసెర్చ్ చేయండి. ఆ టాపిక్ ఏదైనా కావచ్చు, మేబీ జెనరేటివ్ AI గురించి కావచ్చు, లేదంటే ఒక ట్యాగ్ మేనేజర్ గురించి కంటెంట్ మొత్తం రెడీ చేసి పెట్టుకొని నాకు సంబంధించి చెప్తున్నా. స్టూడెంట్స్కి నేను క్విజెస్ ఇవ్వాలనుకుంటున్నా. సో ఒక ఫైల్ అప్లోడ్ చేసి కంటెంట్ గురించి, కెన్ యూ క్రియేట్ a quiz out of this attachment? ఒక క్విజ్ తయారు చేయదు అంటున్నా. ఇది చెప్పాడు కదా, ఫైల్ ప్రాసెసింగ్, దాన్ని బాగా అర్థం చేసుకొని అది ఒక క్విజ్ కూడా క్రియేట్ చేస్తుంది. అంటే దిస్ ఇస్ వెరీ స్మార్ట్. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. దీంతో పాటు చాలా చేస్తుంది క్లాడ్. చెప్పాను కదా, HTML పేజెస్ క్రియేట్ చేస్తుంది. ఇట్ విల్ టాక్ టు యూ, చాట్ విత్ యూ, సేమ్ లైక్ చాట్ GPT. మోస్ట్లీ దిస్ ఇస్ ఫేమస్ ఫర్ కోడ్ అండ్ ఎవ్రీథింగ్ కోడ్ ఫార్మాట్లో రాస్తుంది. ఇప్పుడు చూద్దాం ఇది ఏ విధంగా చేస్తుందో. అండ్ ఇట్ టేక్స్ టైం. ఈ టైము చేసే వరకు ఐ గో టు అనదర్ టూల్. ఓకే, కోడ్కి మనం ఆల్రెడీ చాట్ జీపీటీని వాడుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఫీచర్ ఏముందంటే, ఇచ్చిన కాంటెంట్కి వెళ్ళి క్విజ్ తయారు చేస్తుంది. అందుకోసం దీన్ని వాడుకున్నాం. మిగతాది కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. దిస్ ఇస్ అబౌట్ క్లాడ్ AI. మోస్ట్లీ దిస్ ఇస్ గుడ్ ఫర్ కోడింగ్. ఇది చాలా ఎక్కువ టోకెన్స్ని తీసేసుకుంటుంది, ఎక్కువ డేటా ఇస్తే కూడా తీసుకోగలుగుతుంది. దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ. ఓకే, ఇంకా మాట్లాడదాం. మీరు రేపు రీసెర్చ్ చేసినాక దీని గురించి నేను ఇంకా ఎక్కువ మాట్లాడతాను. దీని గురించి గామా, దిస్ ఈస్ అనదర్ యాప్ అండి. ఇక్కడ గామా మీరు లాగిన్ అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ. నువ్వు టెక్స్ట్ ఇస్తావా, టెక్స్ట్ ఇయ్యి. ప్రాంప్ట్ ఇస్తావా, ప్రాంప్ట్ ఇయ్యి. లేదంటే ఆల్రెడీ నీ దగ్గర ఉన్న వెబ్సైట్ పేజ్, ప్రజెంటేషన్, డాక్యుమెంట్ ఇస్తావా, డాక్యుమెంట్ ఇయ్యి. ఎనీథింగ్ ఈస్ ఫైన్. బట్ ఐ విల్ క్రియేట్ యూ స్టన్నింగ్. ఇది కూడా స్టన్నింగ్ విజువల్స్ అనేది మనకు క్రియేట్ చేస్తుంది. విజువల్ కావచ్చు, PPTs కావచ్చు, క్రియేట్ చేస్తుంది. ఐ విల్ గో విత్ దిస్. ప్రాంప్ట్ తోటే పోతున్నా. ఏమేమి చేసుకోవచ్చు చూడండి. ఒక ప్రజెంటేషన్ తయారు చేయొచ్చు, ఒక వెబ్ పేజ్ తయారు చేయొచ్చు, ఒక డాక్యుమెంట్ చేయొచ్చు, సోషల్ మీడియాకి సంబంధించిన కాంటెంట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు.
ఎగ్జాంపుల్ ప్రాంప్ట్స్ ఇచ్చారు ఇక్కడ. ఫోటోగ్రఫీ పోర్ట్ఫోలియో ప్రజెంటేషన్ ఫర్ దిస్, ఎడిటింగ్ అండ్ రిఫైనింగ్ క్రియేటివ్ ప్రాజెక్ట్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లెసన్ ప్లాన్, అదే టైం స్పెండ్ చేయాలి మీరు. ఓకే, ఫ్రీ ప్లాన్ ఉంటుంది, కొన్ని కార్డ్స్ ఉంటుంది, పెయిడ్ ప్లాన్ తీసుకుంటే మీకు ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో if it is presentation, I want to create a landing page and a landing page. Okay, let me create a presentation only, but prompt is very important. Okay, ODMT is my institute name, and we teach AI powered digital marketing course online. We have 45 days program, which is 8,500 plus GST. 3 months course, 18,000 plus GST, and 6 months program, 25,000 plus GST. Okay. We help students in placements. 20% of students who finishes internship will get work from home jobs. Mistake చేసిన అది ఆటో కరెక్ట్ చేసుకుంటుందిలే. Our program, మనం చెప్పాలి లేకపోతే ఎట్లా క్రియేట్ చేస్తుంది presentation, is suitable for students, working professional, housewives, business owners, and career gap students. For more info, you can also visit odmt.in. Now create a stunning presentation. So that I can use it in my అయిపోయినట్టుంది లిమిట్ ఇంతవరకు చాలే. సో జనరేట్ అవుట్లైన్ అండి, ఇది మొత్తం అర్థం చేసుకొని ఇట్ విల్ క్రియేట్ అ పీపీటీ ఆర్ ల్యాండింగ్ పేజ్ ఆర్ సోషల్ మీడియా వాట్ ఇట్ ఈస్. చూడండి ఎంబడే ఆ కంటెంట్ రెడీ చేసుకుని చూడండి. అంతలోపటి ఇక్కడికి వద్దాం. ఇక్కడ అయిపోయిందండి, లెట్ ఇట్ క్రియేటెడ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అవుట్లైన్ ఇస్తుందండి ఇది గామాలో. ఫస్ట్ అన్లాక్ యువర్ ఫ్యూచర్ విత్ ఓడిఎంటీ. ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ డిలీట్ ఇట్. ఇండియాస్ లీడింగ్ AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఓడిఎంటీ ప్రోగ్రామ్స్ అట్ ఎ గ్లాన్స్, 45 days. అంటే మనకు అవుట్లైన్ ఇచ్చేసిండు, నేను ఇచ్చింది. కరికులం, హూ కెన్ జాయిన్, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్, రియల్ సక్సెస్ స్టోరీస్, వై చూస్ ఓడిఎంటీ. ఇందులో నువ్వు ఏ థీమ్ కావాలా నీకు, వెదర్ యూ వాంట్ యూజ్ బ్లాక్, అది తీసుకో, ప్లేన్ తీసుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ కూడా కొంచెం ఇమేజ్ సోర్స్ AI ఇమేజెస్ తీసుకుంటుంది బై డిఫాల్ట్. అండ్ ఇఫ్ యూ వాంట్ స్టాక్ ఫోటోస్, వెబ్ ఇమేజెస్ అని చెప్పొచ్చు, లెట్ ఇట్ బి లైక్ దిస్ ఓన్లీ. అండ్ ఇమేజ్ మోడల్స్ కూడా చెప్తున్నాడు. ఇమేజ్ మోడల్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మోస్ట్లీ ChatGPT DALL-E 3 వాడుతుంది, మన జెన్స్పాక్ అనేది ఫ్లక్స్ వాడుతుంది, వీడియోగ్రామ్ 3 టర్బో వాడుతున్నాడు. ఓకే, బై డిఫాల్ట్ గా జనరేట్ చేద్దామండి. ఇది క్రియేట్ అవుతుంది. మీన్ వైల్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద క్లాడ్. ఇప్పుడు క్లాడ్ ఏం చేసింది, నేను ఒక క్విజ్ అడిగాను, ఒక PDF ఇచ్చేసి క్విజ్ అడిగాను, ఆడి కిట్ తీసేసుకున్నాడు. ఓకే, స్టార్ట్ క్విజ్ అంటే ఇట్ విల్ స్టార్ట్. ఓకే, అయ్యో వాట్ ఈస్ ODMT ర్యాంక్ క్లెయిమ్ ఇన్ హైదరాబాద్ అంటే అక్కడ ఉన్నట్టు అడుగుతుంది అనమాట. ఇంకేదైనా సబ్జెక్ట్ గురించి తీసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ నేను పబ్లిష్ చేద్దామండి, పబ్లిష్ చేసి టెస్ట్ చేద్దాం ఇది బాగా పనిచేస్తుందా లేదా అనేది. కాపీ లింక్ చేస్తున్నాము. అందరికి స్క్రీన్ కనిపిస్తుందా అండి? Yes, sir. Yes, sir. రైట్, ఇది టెస్ట్ చేద్దాం ఇది ఎలా పనిచేస్తుందో. స్టార్ట్ క్విజ్. వాట్ ఈస్ ODMT ర్యాంకింగ్ క్లెయిమ్ ఇన్ హైదరాబాద్, ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇది ఆన్సర్ కరెక్ట్ అయినా చేసేద్దాము.
45 days ప్రోగ్రామ్ ఫీజు ఎంత? నా పీడిఎఫ్ క్వశ్చన్స్ అడుగుతుంది. విచ్ ప్రోగ్రామ్ ఇస్ మార్కెట్ యాస్ ద మోస్ట్ పాపులర్? హౌ మెనీ AI tools? 100+. WhatsApp contact number not included in the quick start 45 days. 45 days la Google Ads లేదు. రేటింగ్ ఎంత? ODMT trained for a digital manager కి salary ఎంత? Which language it is available? Telugu, English and Hindi. What is the freelancing earning potential mentioned? అమ్మో అంటే కూడా ఎప్పుడే చెప్పేస్తున్నది ఇది కాదు ఇది అని చెప్పేసి. How many Google Ads certifications are mentioned? చూద్దాం ఇక్కడ. 6 certification. What is included only in the master 6 months program? What is included? Agency setup actually గా బట్ గుర్తుగా ఇది పెడతాం చూద్దాం ఏమంటుందో. అది రాంగ్, ఇది కరెక్ట్ అని చెప్తుంది. ఏజెన్సీ ఓనర్ ఎర్నింగ్ పొటెన్షియల్. How many years of experience does the ODMT claim to have? 10+ years. So చెప్పేస్తుంది. Finish quiz. Good job. You have solid understanding of ODMT course. You scored 12 out of 15 questions correctly. Is it good or not, guys? ఒక క్విజ్ తయారు చేస్తున్నాం. Is it good or not? Yes, sir. నేను శాంపుల్ గా ODMT తీసుకున్నా. మీరు మీరు నాలెడ్జ్ నేర్చుకున్నారండి ఒక టూల్ గురించి లేదంటే ఇంకా దాని గురించి మీ అంతా మీరే క్విజ్ తీసుకోండి. యూఆర్ టెస్టింగ్ యువర్ నాలెడ్జ్. లేదంటే యువర్ ట్యూటర్ కెన్ గివ్ ఇట్ యువర్ స్టూడెంట్స్. సో క్లాడ్ లో ఇంకా చాలా ఉన్నాయి. దర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ ద క్లాడ్ బట్ ఐ టెస్టెడ్ దిస్ ఓన్లీ. ఇంకా మిగతాది కూడా చేద్దాం మనం. ఇప్పుడు ఇది పబ్లిష్ అయిపోయిందండి. దిస్ ఇస్ ద పబ్లిష్డ్ వన్. అండ్ మీరు కూడా ఒకసారి చూడండి. పబ్లిష్డ్ కాపీ లింక్ మీకు చాట్ లో పెడుతున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్లిక్ అండ్ ఓపెన్ ఇట్ అండ్ ఫటాఫట్ ట్రై టు ఫినిష్ ఇట్. అయితే ఇక్కడ మీ కోడ్ ఉందండి. ఇక్కడ యూ కెన్ సీ ద కోడ్. వాట్ యూ కెన్ డూ విత్ దిస్ కోడ్? మీరు ఏం చేయగలుగుతారు ఇప్పుడు దీన్ని? వెబ్సైట్ లో పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ODMT ప్రోగ్రామ్ లో స్టూడెంట్స్ క్విజ్ అనుకోండి, అది పేస్ట్ చేస్తే అయిపోతుంది. స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయొచ్చు. దానివల్ల నాకేం లాభం అంటే స్టూడెంట్స్ ఎక్కువ టైం నా వెబ్సైట్ లో స్పెండ్ చేస్తారు కదా. ఇట్స్ గుడ్ ఫర్ మీ. ఇంతవరకు నేను ఇంతకు ఒక ప్లగిన్ ఉండే అండి క్విజెస్ కి సంబంధించి, దాని పేరు వాటి క్విజెస్ సంథింగ్ ఉండే. ఆ ప్లగిన్ వాడాల్సి వస్తుంది క్రియేట్ చేయాలంటే. ఇప్పుడు అవసరం లేదు, 5 minutes లో నువ్వు చేసుకోవచ్చు. కరెక్ట్. సో క్లాడ్ ద్వారా ఇది మనం చేయగలుగుతున్నాము, ఇది చేసాము కూడా. సో వన్ థింగ్ యూ రిమెంబర్ ఇట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ let me do something else as well. I want to create landing. ఇది మనం తయారు చేస్తుంది ఆల్రెడీ. Create a landing page for my AI powered digital marketing goods. Our brand name is ODMT and our contact number is swipe. అంటే ఇంకా నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా బాగా ఇస్తుంది. బట్ లెట్స్ సీ ఇట్. కోడ్స్, క్రియేట్ అ కోడ్ స్నిప్పెట్. యూఆర్ అవుట్ ఆఫ్ ఫ్రీ మెసేజెస్ అండి. అయిపోయింది, ఇప్పటికే వాడుకున్నా, ఫ్రీ అయిపోయింది. అప్గ్రేడ్ ప్లాన్ అంటుంది. చలో మీరైతే క్విజ్ తయారు చేయండి దీంతో. బట్ మీరు స్టార్టింగ్ కోడ్ అడిగితే ల్యాండింగ్ పేజ్ చాలా బ్యూటిఫుల్ ల్యాండింగ్ పేజ్ ఇస్తుంది. నేను దీన్ని నెక్స్ట్ పర్చేస్ చేసి మీకు అది కూడా చూపిస్తాను. ఫుల్ ట్యూటోరియల్ దాని గురించి ఇస్తాను. ప్రస్తుతానికి ఈ కోడ్ మనము మన వెబ్సైట్ లో యూజ్ చేసుకోవచ్చా? యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్. నేను ఇది పర్చేస్ చేసి మళ్ళీ నీకు చూపిస్తాను నేను. చలో అండి, మీరు ట్రై చేయండి ఒకసారి ఫ్రీ ప్లాన్ లో. 2-3 years వరకు వస్తుంటే ఎక్కువ ఇస్తలేడు. బట్ దట్స్ అ రియలీ గుడ్ టూల్. ఇంకా ఈరోజు వేరే టూల్ గురించి మాట్లాడదాం, అది ఇంకా బాగా కోడ్ క్రియేట్ చేస్తుంది. కెన్ యూ సీ దిస్ గైస్? నేను ఇంతకుముందు కూర్చొని ఒక రాశాను కదా ODMT గురించి చేయమని. ఇట్ గేమ్ మీ ప్రజెంటేషన్ స్టార్టింగ్ అన్లాక్ యువర్ ఫ్యూచర్ విత్ ODMT బై సుభాష్ మంగళం.
ODMD programs at glance. ఈ ఫీజు ఎంత దీనికి ఎడిటింగ్ అక్కడే చేయగలుగుతున్నాం కదా, ఏంటండి? ఎడిటింగ్ ఐ మీన్ ఏదైనా మార్చుకోవాలంటే. బ్యూటీ ఆఫ్ దిస్ గామా ఏంటి అంటే యూ కెన్ ఎడిట్ అండి. ఇక్కడ ఇది తీసేయచ్చు మీరు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎడిట్ ఇట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ థింగ్. మనం చేద్దాం, ఎడిటింగ్ కూడా చేద్దాం. అండ్ చూడండి ఎంత బాగుంది అసలు ఇది 45 days ప్రోగ్రామ్. ఇప్పుడు ఇది కొంచెం బాగాలేదు, దీన్ని పెద్దగా చేద్దాం. దీన్ని కరికులం, ఫౌండేషన్, డిజిటల్ క్యాంపెయిన్ ఆటోమేషన్, అడ్వాన్స్ AI ఇంటిగ్రేషన్. హూ కెన్ జాయిన్? చూడండి ఎంత బాగా ఇచ్చింది. ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఈ ఇమేజ్ చూడండి, అదే తీసుకొచ్చింది అది. రియల్ సక్సెస్ స్టోరీస్, ప్రియాస్ జర్నీ, రాజ్ కంబ్యాక్, అనికా బిజినెస్. అంటే ఇక్కడ స్టూడెంట్ కి, కరియర్ గ్యాప్ స్టూడెంట్ కి, బిజినెస్ కి అన్నట్టు చెప్పాను కదా, అది క్రియేట్ చేసుకుంది ఆల్రెడీ. వై చూస్ ODMT? స్టార్ట్ యువర్ జర్నీ టుడే, డిజిటల్ మార్కెటింగ్ ఎసెన్షియల్స్. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గైస్? మంచి ప్రెజెంటేషన్ కదా? సూపర్ సార్. సార్ సేవ్ ఎక్కడ ఉంది సార్? అది పైన ప్రెసెంట్ అని ఉంది అక్కడ సార్. ఏంటండి ప్రెసెంట్? అది Save ఆ? సేవ్ అవును సార్. చేద్దాం చేద్దాం చేద్దాం, సేవ్ చేద్దాం. ఇప్పుడు ఈ హారిజాంటల్ అలైన్మెంట్ నువ్వు ఏ విధంగా అలైన్ చేయాలి? ఇది లెఫ్ట్ కుంది, నేను మిడిల్ చేసేది. రైట్ చేస్తే రైట్ చేసేసుకో. ఓకే. అండ్ ఇక్కడ చూడండి ODMT తెలుగు. ఇఫ్ యూ వాంట్ ఇక్కడ రైట్ ఇట్. ఇంతకుముందు కోడ్ నిన్న నేర్చుకున్న టూల్లో మనం కోడ్ రాయాల్సి వస్తుంది. ఇప్పుడు లేదు, డైరెక్ట్ ఇక్కడనే చేసుకోవచ్చు. దిస్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే. ఇంకా అదో కాదండి, మీరు యూ కెన్ యాడ్ నోట్స్. చెప్పండి. దీన్ని వెబ్సైట్ లో పేస్ట్ చేయొచ్చా సార్? ప్రజెంటేషన్ వెబ్సైట్ లో స్పేస్ చేస్తే నీకు మొబైల్ ఫ్రెండ్లీనెస్ పోతుంది. నిన్న చూసాం కదా. మోస్ట్లీ ఇప్పుడు నేను ఏం అడిగాను, దీన్ని ప్రజెంటేషన్ ఏమని అడిగినా. నీకు ల్యాండింగ్ పేజ్ కావాలంటే ల్యాండింగ్ పేజ్ ఉంది అక్కడ. మళ్ళీ మన దానికి వద్దాం. గామాలో నేను ఏం యూజ్ చేసుకున్నాను, ఇప్పుడు ప్రజెంటేషన్ యూజ్ చేసుకున్నాను. అంతే. దానికంటే వెబ్సైట్ అని పెట్టండి, వెబ్సైట్ వస్తుంది, దాన్ని వాడుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ అండి, ఇది మనకు వచ్చేసి ఇది 8500 బాగా కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా పెద్దగా చేసామనుకో అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిలీట్ దిస్. ఇది సెక్షన్ వద్దు అనుకుంటే విల్ ట్రై టు డిలీట్ ఇట్. రిమూవ్ సెక్షన్. ఐ వాంట్ రిమూవ్ లేఅవుట్. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు మంచిగా ఉంది కదా? రైట్. ఈ విధంగా ఇఫ్ యూ స్పెండ్ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి ఏమేమి చేసుకోవచ్చు. కార్డ్ టెంప్లెట్స్, స్మార్ట్ లేఅవుట్స్, బేసిక్ బ్లాగ్స్, మీకు ఎలిమెంటర్ లాగానే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, వీడియో అండ్ మీడియా యాడ్ చేసుకోవచ్చు, ఎంబెడెడ్ యాప్స్ అండ్ వెబ్ పేజెస్, చార్ట్స్ పెట్టొచ్చు, ఫామ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. మీరు ఏదైనా బటన్ పెట్టాలనుకున్నా, ఫామ్ పెట్టాలనుకున్నా పెట్టచ్చు. ఓకే. అండ్ దిస్ ఇస్ రియలీ గుడ్, సూపర్. కాకపోతే మన తగ్గట్టు కొద్దిగా ఒక 10-15 minutes స్పెండ్ చేస్తే చాలా బాగుంది. నేను చేస్తా యాక్చువల్గా. మాకు ఆల్రెడీ ఒక బ్రౌజర్ ఉంది. ఐ ట్రై టు క్రియేట్ అనదర్ బ్రౌజర్ విత్ దిస్. ఇది ప్రజెంట్, బికాస్ ఇట్స్ అ ప్రజెంటేషన్. నువ్వు ఆన్లైన్ అయినా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇట్లా వాటర్ మార్క్ వస్తుంది. పేడ్ తీసుకుంటే రాదు. ఇప్పటికి వాటర్ మార్క్ వచ్చింది ఇక్కడ ఎక్కడ రాలేదు కదా? నేను ఇది వరకు ట్రై చేశాను, వాటర్ మార్క్ రాలేదు సార్. అవునవును. ఇంకా ఫ్రీ అంటే అంతే కదా, పైసలు పెడితే. ఇప్పుడు నేను ఆల్రెడీ పేడ్ తీసుకున్నాను దీనిలో, అందుకే వాటర్ మాకు అవసరం కావాలి. నేను పెయిడ్ వర్షన్ తీసుకున్నాను నేను. ఓకే. అండ్ ఇది ప్రజెంట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. యూ కెన్ పబ్లిష్ టు సైట్ ఆర్ ఎక్స్పోర్ట్. ఇది ఎక్స్పోర్ట్ చేద్దాం ఫస్ట్ as a PDF or PowerPoint or slides or PNG. I'm doing it as a PDF. Let's open the PDF. Now I can share this directly with my students. Join కావాలనుకున్నారు, బాగుంది కదా? ఎంత టైం పట్టింది? ప్రాంప్ట్ అంతే, టైమ్ ఆఫ్ 3 minutes తీసుకుని ప్రాంప్ట్ ఇచ్చాను అంతే. And if you want, you can change whatever you want. Publish to site అని కొట్టినామనుకో, యాక్చువల్గా అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం ల్యాండింగ్ పేజ్ గురించి అడగలే. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. టర్న్ యువర్ గామా ఇంటూ అ వెబ్సైట్ ఇన్స్టాంట్లీ. పబ్లిష్ టు అ ఫ్రీ gamma.site డొమైన్. ఇక్కడ ఏమైతుందంటే మీకు ఒక సబ్ డొమైన్ ఇస్తాడు, అందులో పర్మనెంట్ గా ఉంటుంది. కన్వర్ట్ టు సైట్. ఆ యూఆర్ఎల్ కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు నేను. సైట్ ఇస్ రెడీ టు పబ్లిష్ సైట్.
వ్యూ సైట్. ఇప్పుడు మన సైట్ అండి అన్లాక్ యువర్ ఫ్యూచర్ విత్ .gamma సైట్ సబ్ డొమైన్ అనమాట. ఇంకేది ఈ ఓవర్లు ఇచ్చినా అయిపోతుంది. ఐఎమ్ షేరింగ్ విత్ యూ ఆన్ చాట్. మీరు క్లిక్ చేసి చూడండి. I just shared over there. Just look into that. ఇక్కడ ఏదో మిస్ అయింది చూసారా, ల్యాండింగ్ పేజ్ కన్వర్ట్ చేసినప్పుడు మిస్ అయింది. అందుకే మనం ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం రాదు. అగైన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ చేంజెస్ టు దిస్. డోంట్ హ్యావ్ ఎ డొమైన్ ఎట్, గెట్ ఎ న్యూ డొమైన్ ఆర్ యాడ్ ఎ డొమైన్ ఆల్రెడీ యూ నో ఇట్. అంటే మన వెబ్సైట్ కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ కూడా ఉంది. నేను ఇంకా డీటెయిల్ వీడియోలో దాన్ని చెప్తాను మీకు. టు సేవ్ టైమ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్. కాబట్టి ప్రజెంటేషన్ ని వెబ్సైట్ చేసుకుంటే కొంచెం మిస్ అవుతుంది. దానికంటే మీరు ముందే అడగండి, క్రియేట్ ఎ న్యూ, ఇంపోర్ట్ ఫ్రమ్ a URL, ఎంటర్ URL, జనరల్గా ప్రాంప్ట్ ఇస్తే ఇంకా మంచిది. ఇంపోర్ట్ బ్లాగ్ పోస్ట్ నుంచి కూడా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ బ్లాగ్ పోస్ట్ ద్వారా కూడా నువ్వు పీపీటీస్ తయారు చేసుకోవచ్చు, ఒక ల్యాండింగ్ పేజ్ తయారు చేయొచ్చు. Now I'm importing things from ODMT. Then based on that I'll ask a presentation. But ఇక్కడ మీకు ప్రాపర్ ల్యాండింగ్ పేజ్ కావాలి. ఇంతకుముందు కొంచెం అలైన్మెంట్ మిస్ అయింది కదా. Then ask web page. Continue. వాటాఫాట్ కోడ్ రాస్తుంది, నీకు వెబ్ పేజ్ ఇచ్చేస్తుంది. I think it's fine. Continue it. Select your theme, whatever the theme you want, and generate. సో ఈరోజు నేర్చుకున్న 2 tools లో ఫస్ట్ క్లాడ్ వచ్చేసి మనము ఒక క్విజ్ క్రియేట్ చేయగలిగాము. మీకు నేను లింక్ కూడా పెట్టాను. అది చాలా మంచి బ్యూటిఫుల్ క్విజ్ తయారు చేసింది. అండ్ మనం రాంగ్ ఆన్సర్ చెప్తే ఎంబడే చూపిస్తుంది. ఫైనల్ గా స్కోర్ కూడా ఇస్తుంది, మనకి ఎంత స్కోర్ వచ్చిందని స్కోర్ కూడా ఇస్తుంది. ఇస్ ద ఫస్ట్ థింగ్ వి డిడ్ ఇట్, ద క్లాడ్. దెన్ గామాలో వెన్ వి వర్క్డ్, గామా ఏం చేసింది, మనకు మంచి ఒక ప్రజెంటేషన్ ని తయారు చేసింది. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే అది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దట్ ఈస్ ఎడిటబుల్ ఆల్సో. సో మన మార్కెటింగ్ క్యాంపెయిన్స్లలో దీన్ని వాడుకోవచ్చు. ఎప్పుడైతే వెబ్ పేజ్ అన్నామో, వెబ్ పేజ్ అప్పుడే ప్రాబ్లం వచ్చింది. అదర్వైజ్ ఇట్ వాస్ రియలీ గ్రేట్. Yeah, this is the one. This is great. ఈ స్లైడ్ కూడా మనం మిస్ అయ్యాం వెబ్ పేజ్ అన్నప్పుడు. అందుకే ఇప్పుడు మనం ఏం చేసాము, నా వెబ్సైట్ URL ఇచ్చేసి, అరే భయ్ నువ్వు ఇప్పుడు దీని ద్వారా నువ్వు ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయండి. అందులో ఉన్న ఇమేజ్ అన్ని తీసుకొని ఇది ఇంకో ల్యాండింగ్ పేజ్ తయారు చేస్తుంది. కొన్ని ఇమేజ్ దాని నుంచి తీసుకుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ సమ్ ఇమేజెస్. ఎందుకంటే దానిలో హూ షుడ్ జాయిన్ అవర్ కోర్స్ అక్కడ ఈ ఇమేజ్ లేదు. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ of its own. If you don't like, you can remove them. ఎంత ఫాస్ట్ చూడండి, ఎంత ఫాస్ట్. It's working on it. Yeah. Before it's loaded, let me know any questions. Claude, Gamma గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. Any questions so far? సార్ దీన్ని ఒకసారి Everything is వెబ్సైట్ లో fine? పెట్టి చూడండి సార్. ఈ కోడ్ మొత్తం వచ్చిన తర్వాతనా దీన్ని అదే ఇప్పుడు మనం కోడ్ ఎలా చాట్ జీపీటీ యూజ్ చేసి పేస్ట్ చేసేవాళ్ళమో, ఇది వెబ్సైట్ అడిగారు కదా సార్, దీన్ని ఒకసారి అక్కడ పేస్ట్ చేసి చూడండి. చూద్దాం. నీకు దీనికంటే దీన్ని ట్రై చేస్తే బాగుంటుంది. ఇక్కడ కోడ్ వస్తుంది, ఇది కోడ్ ఇస్తుందో లేదో చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్ పీపీటీ ఇచ్చేస్తుంది ఇది. రేపు చెక్ చేద్దాం, రేపు గుర్తు చేయండి. రేపు క్లాడ్ మళ్ళీ మనకు వచ్చేస్తుంది, ఆ కోడ్ ను పెట్టి చూద్దాం. ఓకేనా? రైట్, వచ్చేసింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది వెబ్సైట్ కాబట్టి మనం ఒక లింక్ కూడా ఇవ్వమంటుంది. ఆ CTN కూడా మారుస్తున్నాము. Someone click on that where it has to go.
డైరెక్ట్ ఓడిఎంటి పంపించండి. Done. Then add a button here. Style ఎలా ఉండాలని అడుగుతుంది. Paste the link. Right. If someone click here, it will go there. And దీన్ని కూడా మార్చడం. Enroll now. రైట్, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి లింక్ ఇస్తే బాగుంటుంది. ఇది ఆల్రెడీ వెబ్సైట్ నుంచి తీసుకుంది. నౌ ఐమ్ క్లికింగ్ ఆన్ ద పబ్లిష్. విజిట్ సైట్. ఇప్పుడు ఇది ల్యాండింగ్ పేజ్. ఇందులో ప్రాబ్లమ్స్ ఉండదు. ఇక్కడ ప్రజెంటేషన్ తీసుకోలేదు, మనం డైరెక్ట్ గా అది తీసుకున్నాం. ఇప్పుడు నీ యూఆర్ఎల్ ఇది. నీకు ఏదైనా ప్రాపర్ ఇమేజ్ బాగాలంటే యూ కెన్ రిమూవ్ ఇట్. అండ్ ఇది మొబైల్ ఫ్రెండ్లీ కూడా ఉంటుందండి. మొబైల్ ఫ్రెండ్లీ, ఆటోమేటిక్గా మొబైల్ ఫ్రెండ్లీ కరెక్ట్ అయిపోయింది. రైట్, ఆల్రెడీ వెబ్సైట్ లేని వాళ్ళకు కంటెంట్ ద్వారా చేయాలనుకుంటే దిస్ ఇస్ ద గుడ్ ఆప్షన్. జస్ట్ ఐ గివ్ ఎ శాంపుల్ అండ్ యూ కెన్ యూటిలైజ్ హౌ యూ వాంట్. అండ్ దీనికంటే కూడా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు కదా సార్? చేసుకోవచ్చు అండి. మీరు ఎవరికైతే వెబ్సైట్ లేదో మీరు హ్యాపీగా పోర్ట్ఫోలియో అనేది దీని ద్వారా తీసుకోండి మీరు. ఓకేనా? ఈ క్వశ్చన్ అడిగింది ఎవరు? శ్వేత గారా? నాకు ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకరు అడిగారు పోర్ట్ఫోలియో గురించి. మీరేనా? యా, బెటర్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి సో దట్ యూ కెన్ షేర్ దిస్ యూఆర్ఎల్ వర్క్ చేస్తుంది, కంటిన్యూస్ గా ఉంటుంది యూఆర్ఎల్. ఓకే, సో క్లాడ్ ఏంటండి? ఈ వర్షన్ లో అది వర్కౌట్ కాలేదు సార్. ఫ్రీ వర్షన్ లోనా? ట్రై చేయండి, వస్తుంది, పనిచేస్తుంది, చేసుకోవచ్చు. యూఆర్ఎల్ వస్తుంది సార్. ఇది మనము గూగుల్ యాడ్స్ లో యూఆర్ఎల్ లింక్ అడుగుతుంది కదా సార్, అక్కడ పేస్ట్ చేసుకొని చేసుకోవచ్చా? బట్ గూగుల్ యాడ్స్ మనం వాడుతున్నప్పుడు ఫార్మ్స్ ఉండాలి కదండి. లీడ్ జనరేషన్ చేసినప్పుడు ఆ ఫామ్ కూడా అక్కడికి వెళ్ళాలి కదా. కాబట్టి ఇఫ్ యూఆర్ యూజింగ్ అ ఫ్రీ వర్షన్ ఇట్స్ నాట్ గుడ్, కరెక్ట్ కాదు అది. పేడ్కి ఎప్పుడు కాదు, ఫ్రీ అప్పుడే పనికి వస్తుంది, పేడ్కి వాడకండి. ఓకే సార్. ఓకే, సో we done with Gamma. When it comes to the quiz, it was a great quiz. At the same time చాలా మంచి పీడిఎఫ్ అయితే ఇచ్చింది. ల్యాండింగ్ పేజ్ కూడా నేను జస్ట్ ఓడిఎం ఇచ్చిన, లేకుండా ప్రాంప్ట్ ఇవ్వండి, చాలా మంచి ల్యాండింగ్ పేజ్ తీసుకుంటుంది. మీకు పోర్ట్ఫోలియోకి చాలా బాగా పనికొస్తుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ క్లాడ్ అండ్ గామా? ట్రై చేయండి, ఈరోజు ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్స్ డన్ పోస్ట్ ఇట్, ఐ లుక్ ఇన్ టు దట్. సార్, ఇది మార్కెటింగ్ ప్రపోజల్స్ దానికి యూస్ అవుతుందండి? వస్తుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం ఓడిఎంటీవీ అంటే లింక్ ఇస్తున్నాం కాబట్టి అది జనరేట్ అవుతుంది. ఇప్పుడు నాకు మార్కెటింగ్ ప్రపోజల్ రిలేటెడ్ టు సమ్ నీచ్ అని ఇచ్చి ఇస్తే వస్తుంది. మీరు ట్రై చేయండి, మీకు ఏ మార్కెటింగ్ ప్రపోజల్ కావాలో అడగండి, దాని తగ్గట్టు ఇస్తుంది అది. దట్ ఈస్ స్పెషలైజ్డ్ ఫర్ దాట్. నెక్స్ట్ టూల్ perplexity.ai. This is more like a ChatGPT plus Google అండి. అంటే ChatGPT లాగా ప్రాంప్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ మోర్ లైక్ గూగుల్ యాజ్ వెల్. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్. సో పర్ప్లెక్సిటీ వచ్చేసి నేను అడుగుతున్నాను. ఓకే కదండి, అందరికీ అర్థమవుతుంది కదా? ఈరోజు చెప్పిన టూల్స్ ఈజీగా ఉంటాయి కదా సార్? ఓకే సార్. ఇందాక చెప్పిన దాంట్లో గామాలో మనము ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసాం కదా సార్. అవును, ఆ ల్యాండింగ్ పేజ్ మన వెబ్సైట్ కే కదా సార్ అది? ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ చేసినప్పుడు దానికి సపరేట్ సైట్ వస్తుందండి మీకు. లైక్ anuradha.gamma.site అని వస్తుంది. ఇట్స్ మోర్ లైక్ వెబ్ 2.0 సైట్ అనమాట. మీరు ఆల్రెడీ వెబ్సైట్ పర్చేజ్ చేసుకోలేదు లేదు అనుకున్నప్పుడు వాడుకోవచ్చు. ఓకే సార్. క్లయింట్ కి చూపించాలన్నప్పుడు సార్, ఏదైనా మార్కెటింగ్ ప్రపోజల్ చూపించాలనుకున్నా, ఇంకేదైనా చూపించాలనుకున్నా, దట్ ఈస్ గుడ్. ఓకే సార్. అంటే మన వెబ్సైట్ కి యూజ్ చేసుకోవడానికి ఉండదు, జస్ట్ వెబ్సైట్ కూడా వాడుకోవచ్చు అండి. అక్కడ ఏం చేసినట్టు ఒక ఆప్షన్ ఉంది నీకు. ఏంటి,
ఈ ల్యాండింగ్ పేజ్ నీ వెబ్సైట్ లో వాడుకుంటావా లింక్ చేయమన్నాడు. ఫ్రీ వర్జన్ లో లేదు, పెయిడ్ వర్జన్ లో ఉంది. ఓకే. లెట్ మీ కమ్ బ్యాక్ టు ద పర్ప్లెక్సిటీ. మీరు అది తీసుకోగలుగుతున్నారంటే నేను చెప్పేస్తానండి, ఇంకా నిన్నవి కొన్ని ప్రాక్టీస్ చేయలేదు, బట్ స్టిల్ యూ కెన్ ఏబుల్ టు టేక్ ఇట్ రైట్. Shall I teach one more tool? సార్ వద్దు సార్. రేటింగ్ ఇక్కడ ఎస్ అని కొడితే ఓకే, నో అంటే వద్దు. ఎన్ని ఎస్లు వస్తే అన్ని ఎక్కువ తీసుకుంటా. ఐమ్ వెయిటింగ్ మోర్ పీపుల్. ఎస్ ఐ విల్ గో ఫర్ దిస్. 3, 4 ఎస్, 5 ఎస్, 6 ఎస్. ఓకే, నోలు తక్కువ ఉన్నాయి. ఓన్లీ ఒక నితీష్ కుమార్ నో, మీరు నో, మిగతా అంతా ఎస్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇట్. ఎనీవే రికార్డింగ్ అప్లోడ్ చేస్తాగా, చూసి నేర్చుకోండి. ఓకే, ఇక వీలైతే రేపు మొత్తం డౌట్సే పెట్టుకుందాము, బట్ ఈరోజు అయితే నేర్చుకుందాం. ఇది పర్ప్లెక్సిటీ చాలా బ్యూటిఫుల్ టూల్, చాలా చాలా బాగుంది. యూ విల్ లవ్ ఇట్, ఐమ్ టెల్లింగ్ యూ. ఓకే, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు దీంతో. సో ఐఎమ్ ఆస్కింగ్ సంథింగ్. వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ? ఇక్కడ చూడండి, డోంట్ యూ ఫీల్ లైక్ ఇట్స్ గూగుల్ ఫీలింగ్ వస్తుందా లేదా మీకు? గూగుల్ సెర్చ్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది కదండి. అవును సార్, ఇట్స్ షోయింగ్ గూగుల్ సజెషన్స్ టైప్. గూగుల్ సజెషన్ లాగా వస్తుంది కూడా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, ఫ్రీ వర్జన్ లో ఇది ఉంది, పెయిడ్ వర్జన్ లో ఇంకా ఇవన్నీ ఉన్నాయి, ఇంకా డీప్ రీసెర్చ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఓకే, విల్ గో టు ఫ్రీ ఓన్లీ. వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ? ఇక్కడ చూడండి, ఆసమ్. ఇది ఏం చేసిండు? డిఫరెంట్ McKinsey అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు, రీసెర్చ్ నుంచి, వికీమీడియా నుంచి, అమెజాన్ వెబ్ సర్వీస్ నుంచి, అన్నింటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి క్యూరేటెడ్ రిజల్ట్ ఇచ్చాడు. దాని సేమ్ గూగుల్ లాగానే రిలేటెడ్. హౌ do generative AI models create a new content from training data? What are the main ethical concerns surrounding generative AI tools? In which industries is generative AI currently making the biggest thing? ఇంకేందు బై గూగుల్కి ఎవడు పోతాడు? ఇక గూగుల్లో సర్చ్ చేయాలా, లింక్ చేయాలి, ఇన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది, మళ్ళీ రిలేటెడ్ ఆర్టికల్స్ కూడా ఇస్తుంది. అందుకే కదా గూగుల్ అనేది ఏఐ మోడ్ స్టార్ట్ చేస్తుంది. ఇవన్నీ ఫుల్ కాంపిటీషన్ ఇప్పుడు గూగుల్కి. కాబట్టి గూగుల్ ఈస్ వెరీ స్మార్ట్ అండి. దే కమ్ అప్ విత్ ఆన్సర్స్. దిస్ ఇస్ ఆన్సర్ అండి. మీకు గూగుల్లో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్స్ వస్తుంది. వాట్ ఎల్స్ యూ కెన్ సీ? గూగుల్లో ఇంకేం చూసుకోవచ్చు అంటే మీరు ఇమేజ్ చూసుకోవచ్చు కదా. ఒక కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు యూ కెన్ సీ ఇమేజెస్ ఆల్సో కదా. ఇక్కడ కూడా అంతే అండి, యూ కెన్ సీ ఇమేజెస్. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? Yes sir. The beauty of this is అంటే ఇది నువ్వు కాపీరైట్ లేదు, నువ్వు హ్యాపీగా వాడుకో. ఇది ఏ జనరేటెడ్ కదా, నువ్వు వాడుకోవచ్చు దీన్ని. కాబట్టి నీ టాపిక్ నువ్వు రీసెర్చ్ చేసి సింపుల్ గా డౌన్లోడ్ చేయి. నువ్వు ప్రాంప్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంత క్లారిటీగా ఉన్నాయి. వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ అండ్ నైస్. ఇట్ ఈస్ గివింగ్ ఇమేజెస్ యాజ్ వెల్ ఆన్ దట్. మీరు ఏ టాపిక్ అయినా సర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సోర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు ఈ ఆన్సర్? నాకు నువ్వు రీసెర్చ్, వికీమీడియా, అమెజాన్, టీచ్ టార్గెట్, IPM, సోర్స్ కూడా చెప్తుంది. ఇక్కడ ఈ టాస్క్ చూస్తే ఇది ఏమేమి చేసింది అన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, సో మీరు పర్ప్లెక్సిటీ టూల్స్ ఎక్కువ కొద్ది మీరు మర్చిపోతుంటారు, ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. పర్ప్లెక్సిటీ గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఒకటి చాట్ జీపీటీ ప్లస్ వాట్? గూగుల్. చాట్ జీపీటీ ప్లస్ గూగుల్ పర్ప్లెక్సిటీ గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ క్లాడ్ అన్నప్పుడే క్విజ్ ప్లస్ కోడ్, గామా అంటే ప్రజెంటేషన్ ప్లస్ ల్యాండింగ్ పేజ్. రాసుకోండి, బాగుంటుంది. నేను కూడా మీకు ఫ్యూచర్ లో ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి, ఇట్లా మీకు ఏదైతే ఏంది అనేది ఉంది, ఇది మీకు ఇస్తాను నేను, సో దట్ యూ విల్ రిమెంబర్ ఫర్ లాంగ్ టైం. ఓకేనా? సో ఈ విధంగా వన్ సెకండ్ మళ్ళీ చెప్పండి, క్వశ్చన్ ఏంటి? క్లాడ్ లో ఫ్రీ వర్షన్ అయిపోయింది కదా సార్, వెబ్సైట్ చెప్తా అన్నారు. ల్యాండింగ్ పేజ్ కోడింగ్ ఏం చెప్తా అన్నా? వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ చేయడం సార్, కోడ్ యూస్ చేసి క్లాడ్ లో. ఫ్రీ, అది ఫ్రీ అయిపోయింది కదా, రేపు పేడ్ తీసుకొని చెప్తా అంటున్నా మీకు. ఓకే సార్. ఓకే ఓకే, సమ్మన్ ఇస్ టాకింగ్. ఇంకెవరైనా క్వశ్చన్? నో క్వశ్చన్, రైట్. ఓకే, సో స్టార్ట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి మళ్ళీ ఆప్షన్స్. ద బ్యూటీ ఆఫ్ దిస్ థింగ్, ఎప్పుడైనా క్వశ్చన్ అడిగేటప్పుడు చూస్ అ మోడల్. మోడల్ అంటే ఏంటండి? వాట్ ఆర్ ద మోడల్స్ వీ హ్యావ్? LLM మోడల్స్ ఏమున్నాయి? నోట్బుక్,
నాప్కిన్, AI, Google Studio, Spark. అంటే వీడి దగ్గర ఏం ఆప్షన్ ఉంది, నీకు ఏ మోడల్కి వెళ్ళి ఆన్సర్ కావాలి నాయన అని అడుగుతుండు. ఇలాంటి టూల్ మీరు ఏది చూసారు ఇంతకుముందు నేను డిస్కస్ చేసిన ఇలాంటి టూల్ ఒకటి ఉందా? వి డిస్కస్ చేస్తుంటే వాట్ ఈస్ ద టూల్? ఇట్ ఈస్ గివింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మల్టిపుల్ LLM మోడల్స్. ఏ టూల్ అది? జెన్స్పార్క్ సార్. కరెక్ట్. జెన్స్పార్క్ లో మనకి ఇచ్చింది కదా, చాట్ జీపీటీ నుంచి, జెమినై నుంచి, క్లాడ్ నుంచి ఇచ్చింది అది. ఓకే, again see Claude is not only for quizzes andi, it's more like a chat gpt. It gives information very fast and accurate. I'm telling you, చాలా మంది టెస్ట్ చేస్తే చాట్ జీపీటీ కోడ్ బాగా ఇస్తుందా, క్లాడ్ బాగా ఇస్తుందా అంటే క్లాడ్ టైం తీసుకున్నా క్లారిటీకి ఇస్తుంది. క్లాడ్ ఈజ్ రియలీ గుడ్, అందుకే అది పెయిడ్ పెట్టారు. ఓకే, నేను పెయిడ్ తీసుకొని మీకు చూపిస్తానండి. రైట్, ఇక్కడ చూడండి మీకు జెన్స్పార్క్ అనేది 3 LLM మోడల్స్ చూపించింది. ఇది చూడండి ఒకసారి. సోనార్ పర్ప్లెక్సిటీస్ కి సంబంధించింది, క్లాడ్ కి సంబంధించి, జీపీటీ, జెమినై, గ్రోక్, దాంతో పాటు కిందికి వస్తే రీజనింగ్ కి సంబంధించి O3, క్లాడ్ ఇవన్నీ వాడుతుంది. నీకు కాల్స్తే నువ్వు అరే బై ఐ వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ చాట్ జీపీటీ అంటే యూ గెట్ ఫ్రమ్ చాట్ జీపీటీ. కానీ పైసలు కట్టాలి. ఎనివే కంటిన్యూ విత్ ఫ్రీ అని ఉంది. సో అండర్స్టాండ్ ద ఆప్షన్స్ ఇట్ హ్యాస్. So you can select what you want. Then set sources for search. ఏం సోర్స్ నుంచి వస్తుంది? వెబ్ నుంచి కావాలా, నీకు అకాడమిక్ నుంచి కావాలా, సోషల్ ఇవి ఆన్ చేసుకుంటే you will get it from them. Maybe they'll be asking the paid. Or else you can attach, or you can give voice command, or else voice mode. Voice mode add చేస్తే maybe when you talk, it will talk and it will give you answers. సో ఇక్కడ వీడియోస్ ఏమన్నా క్రియేట్ చేస్తుందా? Hey, hi, Perplexity. It's fine. I want to know what is generative AI. Stop. వాడు ఆగుతలేడు, నాలుగున్నా కూడా కీప్ ఆన్ టెల్లింగ్. సో కింద మనం గూగుల్ AI స్టూడియో చూసినట్టే యూ కెన్ టాక్ టు దెమ్. దట్స్ ఎ గుడ్ వన్. సమ్మన్ ఆస్కింగ్ క్వశ్చన్, అడగండి. సో వీడియోస్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ. ఏంటంటే వీడియోస్ చేస్తుందా? వీడియోస్ లేనట్టుంది. కెన్ యూ ఏబుల్ టు క్రియేట్ అ వీడియో? లేదండి, ఇప్పుడు చాట్ జీపీటీ చేయిందంటే ఇది కూడా చేయలేదు. I can't create and generate videos directly. దానికి ఉండలేండి సపరేట్ గా. విల్ టాక్ అబౌట్ ది వీడియోస్ అండ్ ఇమేజెస్. ఇది కాదు. రైట్, సో ఇట్స్ బ్యూటిఫుల్. చెప్పండి చెప్పండి. సార్ అన్ని AI టూల్స్ అన్ని కంప్లీట్ అయ్యాక ఒక టూల్ అనేది అన్ని యూజ్ అయ్యేటట్టు ఒక టూల్ అనేది చెప్పండి సార్, సజెషన్. రైట్. ఓకే, సో what I liked about the Perplexity అంటే దీని UI చాలా బాగుంది. when I'm searching గూగుల్ లాగానే ఇస్తుంది. సో we attach to the Google కాబట్టి దీని UI చాలా బాగుంది అనుకోవాలి. డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇమేజెస్ కూడా ఇస్తుంది. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ థింగ్. దాంతో పాటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మీరు చూస్తే యూ కెన్ సీ డిస్కవర్. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది when you click on discover? సో నీకు న్యూస్ కూడా వస్తుందండి. యూ కెన్ డిస్కవర్ టాప్ ఏమేమి ఉన్నాయి ఫర్ యూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. టెక్నాలజీ అండ్ సైన్స్ లో ఏం నడుస్తుంది, ఫినాన్స్ లో ఏమవుతుంది, ఆర్ట్స్ అండ్ కల్చర్స్ లో ఏమవుతుంది, స్పోర్ట్స్ లో ఏమవుతుంది. సో ఇఫ్ యూ హ్యాబిచుయేట్ పర్ప్లెక్సిటీ, దే నాట్ లెటింగ్ యూ టు గో సమ్వేర్ ఎల్స్. ఇట్స్ రియలీ గుడ్. ఈ ఫీచర్ అయితే ఇప్పుడు ఏ టూల్లో లేదు. అన్ని లేటెస్ట్ ఇవన్నీ ఆల్ లేటెస్ట్. చేసుకొని బ్లాగ్స్ రాయొచ్చు కదా సార్? ఏంటండి? యూజ్ చేసుకొని బ్లాగ్స్ రాయొచ్చు కదా? యా, యూ కెన్ రైట్ బ్లాగ్స్ అండి. వీడియోస్ కూడా చేసుకోవచ్చు కదా సార్, దాని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని. yes you can
ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇన్ఫర్మేషన్ ఉంది. చూద్దాం, అడుగుదాం. Can you tell me in 2 sentences about the above news? ఫ్యూ సెంటెన్స్ చెప్పేసిండా? అర్థమైందా? ప్రజలు క్లిక్ దే స్పాట్ ఇన్ ద 20 అంటే ఈ న్యూస్ ని కూడా చాలా తక్కువ సెంటెన్స్ లో చెప్పమంటే కూడా చెప్పేస్తున్నాడు. యా, సో దిస్ ఈస్ డిస్కవర్. అండ్ దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. స్పేసెస్ అంటే నీకు సంబంధించిన స్పేస్ అండి. మీరు ఒకటి క్రియేట్ చేసుకుని అందులో అన్ని మీరు వాడుకోవచ్చు. ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉంటాయి, డిఫరెంట్ టెంప్లెట్స్. ఒక ట్రిప్ ప్లానర్, ప్లాన్ యువర్ ట్రిప్ విత్ పర్సనలైజ్డ్ ఐటినరీస్ అండ్ టిప్స్. ఈ విధంగా మీకు సంబంధించిన టెంప్లెట్ తీసుకొని దాంట్లో మీరు సేవ్ చేసుకోవచ్చు. ఫర్దర్ యూ కెన్ గో ఫర్ ఇట్. సో ఇట్స్ రియలీ ద UI is great actually. Spend more time on this and you'll get more knowledge. Clear? ఎస్ సార్. ఒక్కొక్క టూల్ లో ఒక్కొక్క ఫీచర్ ఉంది సార్. అందుకే కదా LLM మోడల్స్ క్రియేట్ చేసేటప్పుడే వాళ్ళు అలా చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మాట్లాడుకున్న టాపిక్స్ గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఐఎమ్ నాట్ టీచింగ్ మోర్ నౌ, బట్ ఎక్కువైపోయింది మీకు, నిన్న చేయలేదు కాబట్టి. Claude is more like a chat GPT అండి. It will ask if you are మీరు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఇస్తుంది, అన్ని ఓకే. బట్ కోడింగ్ లో దిస్ ఇస్ ది బెస్ట్. బట్ ఈ రోజు మనం క్లాడ్ తోటి ఏం చేసామండి? క్విజ్. We created a quiz. మీ అందరికి టాస్క్ ఇస్తా, క్విజ్ కి సంబంధించిన టాస్క్ ఇస్తా, చేయండి. ఆ URL కూడా లింక్ చేయండి. దిస్ ఇస్ వన్ థింగ్. సెకండ్, మనం నేర్చుకున్న టూల్ ఏంటి? గామాతో ఏం జరిగిందండి? యూ కెన్ క్రియేట్ ప్రెజెంటేషన్, ల్యాండింగ్ పేజెస్. చాలా బాగా వస్తుంది, చాలా ఫాస్ట్ గా చేస్తుంది అనమాట. క్లాడ్ లో అయితే నీకు కోడ్ కూడా వస్తుంది, గామాలో కూడా చూద్దాము. బట్ నీకు అది కూడా అన్ని చేసి పెట్టేస్తుంది అనమాట. ల్యాండింగ్ పేజ్ కూడా వస్తుంది, సబ్ డొమైన్స్ ఇస్తాడు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ లింక్ టు యువర్ మెయిన్ డొమైన్ యాజ్ వెల్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫ్రీ వర్జన్ ట్రై చేయండి. పర్ప్లెక్సిటీ చెప్పు. ChatGPT plus Google and Discover. ChatGPT plus Google. It is more like a ChatGPT plus Google. UI చాలా బాగుంది అండ్ ట్రై చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చాలా ఇస్తుంది, డిఫరెంట్ సోర్సెస్ నుంచి. వన్ మోర్ మెయిన్ ఫీచర్ ఆఫ్ పర్ప్లెక్సిటీ ఏముందండి ఇంకా, అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్? న్యూస్, డిస్కవర్, ఇంకా Space, personal space. ఇంకా ఇట్ ఈస్ యూజింగ్ ద డిఫరెంట్ LLM మోడల్స్ యాజ్ వెల్. కదా నీకు ఏ మోడల్ కావాలని కూడా చూపిస్తుంది. సో నువ్వు మళ్ళీ అక్కడ వెళ్ళకుండా ఇక్కడ నుంచే నీకు అజ్యూమ్ దట్ యూ ఫీల్ దట్ క్లాడ్ ఈస్ రియలీ గుడ్, ఇక్కడ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కరెక్ట్? ఎస్ సార్. ఓకే, ఇవి మనం ఈ రోజు నేర్చుకున్నాము 5th క్లాస్ లో. ఎస్టర్డే వాజ్ ద 4th క్లాస్ ఫర్ us. అండ్ నిన్న నేర్చుకుంది ఏంటి మనం? నోట్బుక్ LLM models. Notebook LLM. Napkin. Google AI. GenSpark. Right, slowly the stuff is getting increased. Again I'm telling you 4 to 5 hours time spend చేయాలి. రేపు అయితే కొత్త టూల్ చెప్పాను, రేపు ఉన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. యూ కమ్ అప్ విత్ వర్క్. మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తే క్వశ్చన్స్ వస్తాయి. మీరు అన్నారుగా కొందరు ఆ కోడ్ ని వెబ్సైట్ లో వాడాలని, రేపు ప్రయోగం చేద్దాం పక్క. సో టుమారో మోస్ట్లీ ఉన్న ఎగ్జిస్టింగ్ టూల్స్ గురించి డౌట్స్ అడగండి. కాబట్టి మీరు కష్టపడతారే మీరు డౌట్స్ అడగలుగుతారు. క్లియర్? ఎస్ సార్. ఎనీ క్వశ్చన్స్ టుడే? ఈ రోజు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో క్వశ్చన్స్? No, sir. Okay, one second. Let me pause.